హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నేను ఇప్పుడు కేరళలో ఉన్నాను. నా పేరు సీమా సుభాష్. నేనంటే మీకు చాలామందికి తెలుసు. సో కేరళలో మేము సెటిల్డ్ అయ్యాము. సో మంచి ప్రకృతి చూసారా, చుట్టూ పొలాలు, ప్రకృతి మధ్యలో మేము ఒక ఇల్లు కట్టుకున్నాను. అది కేరళలో ఫస్ట్ మెర్కబా పిరమిడ్ హౌస్ ఇది. ఓకే, ఇది డూప్లెక్స్ హౌసే, 5 బెడ్రూమ్స్, ఒక హాల్, పైన కూడా పెద్ద సిట్అవుట్, కిందన సిట్అవుట్. సో పైన ఒక్క బెడ్రూమ్ మనం మెర్కబా పిరమిడ్, అది ఇన్బిల్ట్ అనమాట ఇందులో. ఓకే, దాని గురించి మీకు ఇవాళ తెలియజేస్తాను. ఇది ధ్యాన క్షేత్రం, మలయాళంలో రాసింది ధ్యాన క్షేత్రం అని. ఇంకా ఇక్కడ మెర్కబా హీలింగ్ పిరమిడ్ అనేది ఇక్కడ వస్తుంది గోడ మీద. మా మామిడి చెట్టు చూసారా, ఎన్ని మామిడికాయలు ఉన్నాయో కనిపిస్తుందా మీకు? అలాగే మా కొబ్బరి చెట్టు ఎన్ని కొబ్బరిళ్ళు ఉన్నాయో, అలాగే ఇదొక మామిడి చెట్టు. సో మన కొంచెం ప్లేస్లో ఈ ఒక 3 చెట్టుల్ని అలా ఉంచారనమాట, 5 సెంట్ భూమిలో. ఓకే, డూప్లెక్స్ హౌసు, 2 మామిడి చెట్లు, ఒక కొబ్బరి చెట్టు. ఓకే, చాలా బాగుంటుంది చుట్టూ మా ప్రకృతి, ఎంత బాగుంటుందో. సరే, మరి మన ఇంటికి వెళ్ళిపోదామా లోపలికి. ఇది కార్ పోర్చ్. బాగుందా మా ఇల్లు? ఇది మా నుయ్యి అనమాట. బాగుందా? నుయ్యిని ఇలా చేసాము. అలాగే నూతిలోను కూడా మోటార్ ఉంది, అలాగే బోరింగ్ కూడా పెట్టాం. బాగుందా? ఇంకా చెట్లన్నీ ఇంకా పెంచాలి. మనకి చాలా తక్కువ ప్లేస్ ఉంది చెట్లు పెంచడానికి. బ్యాక్లో మనం ఒక అంటే చిన్న కూరగాయల తోట కూడా చేస్తాంలే, అవన్నీ తర్వాత చూపిస్తాను. మా ఇంటికి కేరళలో మా ఇల్లు. ఇంకా మనం పిరమిడ్ పైకి వెళ్ళిపోద్దాం, ఓకేనా? సరే, అది మా ఆఫీసు. అక్కడే విఎంసి తెలుగు, మలయాళం అన్ని వర్కులు జరుగుతాయి. ఇంకా పైకి వెళ్ళిపోతానే. ఇది పిల్లల బెడ్రూమ్స్ అనమాట. బయటికి బాల్కనీ ఉంది పెద్దది. ఇది మన పిరమిడ్లోకి ఎంటర్ అవుతుంది. సరే, ఫస్ట్ మనం బయట నుంచి చూపిస్తాం. చాలా ఎండగా ఉంది, మీకు కనిపిస్తుందా? పైన నుంచి మెర్కబా పిరమిడ్ కోణం ఇది. ఓకే, చుట్టూరు చూసారా మా ప్రకృతి ఎలా ఉంది? బాగుందా? ఇంటి చుట్టూరు పొలాలు, తోటలు, చెట్లు, అడవిలాగా ఉన్నాయి కదా. చూసారా ఎలా ఉంది? మా మామిడి చెట్లు మాకు చేతులు ఇలా అందుతాయి. చూసారా, మాకు ఇలా అందుతాయి. ఎన్ని ఉన్నాయి? అది చాలా పెద్ద మామిడికాయలు అవుతాయి. బాగుందా? మా ఇంటి చుట్టూరు ఎలా ఉంది? కేరళ చాలా అద్భుతం, గాడ్స్ ఓన్ కంట్రీ. అందులో ఒక అద్భుతమైన మహాశక్తి క్షేత్రం కట్టడం అనేది మా జీవితంలో సౌభాగ్యం. ఓకే, మనం డోర్ తీసి కిందకి వెళ్దాం. బాగా గాలి ఉంది ఇక్కడ. ఇప్పుడు పిరమిడ్లోకి ప్రవేశిస్తాను. ఇందులో ఈజీగా ఒక 30 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారు హైదరాబాద్ నుంచి మా మెర్కబా పిరమిడ్ కట్టడానికి వారే ఇక్కడ కేరళ వచ్చి 10 రోజులు ఉండి చేశాను. ఇప్పుడు వారు వచ్చి ఇవన్నీ సెట్ చేశారనమాట. అయితే మనం సార్తోనే వీటి గురించి మాట్లాడడం బెస్ట్. వారు ఈ మెర్కబా విశిష్టత గురించి, కేరళలో ఈ మెర్కబా వచ్చిందంటే కేరళలో ఫస్ట్ మెర్కబా పిరమిడ్. ఓకే, సాదా పిరమిడ్ 2 వచ్చి ఉన్నాయి, కానీ మెర్కబా పిరమిడ్ ఫస్ట్. ఇది చూద్దాం సార్ ఏం చెప్తారో. హలో సార్, నమస్తే. లైట్ వేద్దాం, ఒక నిమిషం. హలో సార్, చెప్పండి సార్, ఏంటి సంగతి? ఇదంతా ఇవన్నీ మీరే అంటించుకున్నారు, మీకు మీరు తెచ్చుకొని ఎంతో ప్రేమగా ఇవన్నీ అంటించి ఇంకా దానికి శక్తి పెంచడానికి మీరు సహాయపడ్డారు. ఇదంతా చాలా గ్రేట్ వర్క్. ఇవన్నీ మోసుకొని అక్కడ నుంచి వచ్చారంటే నిజంగా మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. సార్ చెప్పండి, ఎలా ఉంది మన ప్రకృతి? చూసారు ఎంత అద్భుతంగా ఉంది కదా మన ఇల్లు, పిరమిడ్ హౌస్. చెప్పండి సార్. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అట్లాగే ఈ పిరమిడ్ లో కూడా ఈ 5 పంచభూతాలు యొక్క శక్తి అంతా ఉంది. మరి పిరమిడ్ కింద ధ్యానం చేయడం వల్ల మనకి త్వరితగతిన ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఎన్నో సత్యాలు తెలుసుకుంటున్నాము. మనం ఎవరో మనం ఆత్మను తెలుసుకోవడమే ఆఖరి జన్మ అని చెప్పారు సార్. మరి ఇప్పుడు ఈ సమయంలో
యుగ సంధి జరుగుతుంది కాబట్టి యుగ సంధికి మనము అవతల వడ్డీకి వెళ్ళాలి. అంటే కొత్త యుగంలోకి మనం వెళ్ళాలి అంటే పిరమిడ్ యొక్క శక్తి సరిపోవట్లేదు. పిరమిడ్ నేను 2 రకాల పిరమిడ్లుగా 2 పిరమిడ్లు కలిపి ఒక పిరమిడ్ అరేంజ్ చేసి దాన్ని మెర్కాబా అని చెప్పి, అంటే పైన ఒక పిరమిడ్ కింద ఒక పిరమిడ్, రివర్స్ పిరమిడ్. అంటే ఇంతకుముందు పార్వతీ శక్తి ఒకటే ఉండేది, ఇప్పుడు శివశక్తి దానికి తోడైంది. పైనుంచి కిందకి వచ్చేది పార్వతీ శక్తి, కింద నుంచి పైకి వెళ్ళేది శివశక్తి. శివ పార్వతి కలిస్తే అర్ధనారీశ్వర తత్వము. అదే మెర్ కా బా. మెర్ అంటే కాంతి, కా అంటే ఆత్మ, బా అంటే శరీరము. మరి మెర్కాబా మనము ఏనాటికని కాంతి శరీరం తయారు చేసుకోవడానికి మాస్టర్స్ మరి ఈ యొక్క మెర్కాబాని ఇచ్చారు మనకి. ఈ మెర్కాబాలో ఈ క్రిస్టల్స్ పెట్టడం వల్ల మళ్ళీ మెర్కాబాలు పెడుతున్నాం. ఏమవుతుందంటే మన ప్రకృతి మనకి అత్యధికమైన శక్తిని ఈ మెర్కాబా ద్వారా ఇచ్చి, నేను ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మను తెలుసుకునే ముందు, మన సత్యాన్ని మనం తెలుసుకునే ముందు ఎన్నో రోగాలు, బాధలు, ధైర్యాలు, కష్టాలు ఇవన్నీ దాటాలి. ఇవి దాటితేనే మనం నది దాటినట్టు. మరి నేనేదో మర్చిపోయాను, నాకు ఇంకా సుఖాలు ఇంకా మిగిలిపోయాయి అనుకుంటే ఆధ్యాత్మికంగా వస్తారు, కానీ యోగి కాలేరు. యోగి కాలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. యోగి కావాలనుకున్న వాళ్ళు నది దాటి ముందుకు వచ్చేస్తారు. ఈ నది దాటాలి అంటే ఇటువంటి అమోఘమైన శక్తి మనకు కావాలి, ఈ మెర్కాబా శక్తి మనకు కావాలి. మరి ఈ శక్తి మన దగ్గర ఉన్నప్పుడు, ఆహా ఈ శక్తి వల్ల నేను ఎంత తెలుసుకున్నాను, ఎంత జ్ఞానాలు వచ్చినాయి, నేను తెలుసుకుని ఈ జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా అందరికీ పంచాలి అని అనుకున్నప్పుడు, ఇటువంటి అన్ని చోట్ల ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మెర్కాబాలు కానీ శ్రీచక్రాలు కానీ అందరికీ వేయడం వల్ల త్వరితగతిన శక్తిమంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు. శక్తిమంతులైనప్పుడు ఆకలి తగ్గిపోతుంది, మనకి కోరికలు తగ్గిపోతాయి, అన్ని కోరికలు శక్తి పెరిగే కొద్దీ కదా, శక్తి పెరగాలి. శక్తి పెరగకపోతే వాళ్ళు అట్లాగే ఉంటారు, కోరికలు ఎక్కువ ఉంటాయి, కోరికలు అలాగే ఉంటాయి. కోరికలు సాధించుకోలేరు, కోరికలు సాధించుకునే శక్తి సరిపోదు. శక్తి ఎప్పుడైతే ఉంటే కోరికలు సాధించుకుంటారు ఫాస్ట్ గా. నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి, లేదా బంగారం కొనుక్కో, ఏదన్నా కొనుక్కో, అవన్నీ ఉండవు, అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఉండేది ఎవరంటే మనము ఆత్మ ఒకటే, ప్రకృతి. ఈ ప్రకృతి ద్వారా ఆత్మను తెలుసుకోవాలి మనం. అది కూడా ఆరోగ్యవంతమైన శరీరంలో ఉండి తెలుసుకోవాలి. దానికి పిరమిడ్ ఎనర్జీ చాలా అవసరమా? ఇప్పుడు అవసరం. అంటే కాంతి, మన కాంతి శరీరం కావాలి. ఏనాటికైనా కాంతి శరీరం కావాలి. ఇది చాలా మందుకు ఇచ్చిన ప్రకృతితో కార్బన్ శరీరం. ఈ కార్బన్ శరీరము కాంతి శరీరం కావాలి. అయితే మెర్ అంటే కాంతి శరీరం అనమాట. మన అసలు సిసలైన అస్తిత్వం కాంతి శరీరం. దాన్ని తెలుసుకోవాలంటే మెర్కాబాను వాడాలి. దానికన్నా పవర్ఫుల్ ఇంకా శ్రీచక్రం, అది కూడా వాడచ్చు. ఓకే. సో ఈ మెర్లో ఏంటంటే కాంతి నువ్వు ఎప్పుడైతే అయ్యో, ఆహా నేను ఇది కాదు, నేను దీంట్లోకి వచ్చాను, ఈ ప్రకృతిలోకి వచ్చాను, ఈ ప్రకృతి ద్వారా నేను దైవాన్ని తెలుసుకున్నాను, ఆ దైవం ఎవరో కాదు, నా చుట్టూ ఉన్నదంతా దైవమే, ప్రతిదీ దైవమే, ప్రకృతి దైవమే, చెట్లు దైవమే, పక్షులు దైవమే, జంతువులు దైవమే, మనుషులు దైవమే. మరి ఈ ప్రకృతిలోకి వచ్చిన మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం, మరి ఈ చుట్టూ వాతావరణం ఎందుకు కల్పించుకున్నాం, ఈ యొక్క ఈ జీవన విధానంలోకి ఎందుకు వచ్చాము, ఇది ఒక కింది స్థాయిలో ఉన్న జీవన విధానం ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి మనం వచ్చి జీవన విధానంలో ఇరుక్కుపోయాం. ఇది కాదు, మనం జీవన విధానం తెలుసుకున్నాక తిరిగి మళ్ళీ మనం కాంతి లోకాలకు వెళ్ళిపోవాలి. కాంతి లోకాలకు వెళ్ళాలంటే ఈ శరీరం పనికిరాదు, మళ్ళీ మనం కాంతిగా మారాలి. ఈ కాంతిగా మారడానికి ఈ మెర్ అనేది, ఈ మెర్ కాబా ద్వారా మనము, కాబా అంటే కా అంటే ఆత్మ, బా అంటే శరీరము. ఈ శరీరము కాంతి, ఆత్మ తెచ్చుకుని ఈ శరీరము కాంతి కావాలి. అది అంటే మాంసపిండం మంత్రపిండంగా చేసుకోవాలి. అబ్బా, దానికి మెర్కబా చాలా ఓకే. సో దాని ద్వారా, శక్తి ద్వారా మనము అనేక రోగాలను నిర్మూలించవచ్చు, అనేక సత్యాలు తెలుసుకోవచ్చు, అనేక సాధనలు చేసి మన కోరికలతో పాటు ఈ సృష్టిని, అంటే ఈ భూమిని అంతా కూడా మనం పిరమిడ్ రూపంతో శక్తివంతంగా తయారు చేసి రేపు రాబోయే పరిణామ క్రమానికి, మనము రాబోయే యుగానికి మనము దైవాలుగా తయారయ్యి అక్కడ జీవన విధానం ఎలాగో ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, అక్కడ జీవన విధానం ఇక్కడే తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకుంటేనే అక్కడ జీవన విధానంలో సత్యంతో జీవించాలి, ప్రేమతో జీవించాలి, స్నేహంతో జీవించాలి. ఏదో నీ దగ్గర ఉన్నది ఏదో నీది కాదని తెలుసుకోవాలి. ఇదంతా ప్రకృతి ఇచ్చింది, తిరిగి మనం ప్రకృతికే ఇచ్చేయాలి అన్న మహాసత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం దేని మీద వ్యామోహం ఉండదు. ఆ వ్యామోహం ఎప్పుడైతే పోయిందో మనం దైవాలుగా మారుతాము. దైవంగా ఎప్పుడైతే మారేమో చూసే దృష్టి, చేసే పని అంత దైవంగా మారిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి దైవంగా పలకరించి ప్రేమగా ఉంటాము. ప్రేమ నిత్యము, సత్యము. ప్రేమ లేనిదే ఇక్కడ జీవించలేము. ఈ ప్రేమ పునాదే రేపటికి మన స్వర్ణ యుగంలోకి, అంటే కృత యుగంలోకి వెళ్ళడానికి, 2030లోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి గేట్వే అవుతుంది
ఈ 2025 నుంచి ఈ 5 సంవత్సరాలు తక్కువ కాలంలో కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లుగా తయారయ్యి వాళ్ళు దైవాలుగా మారి మిగతా వాళ్ళని దైవాలుగా తయారు చేయడానికి వాళ్ళంతా కూడా ఈ శిక్షణ కార్యక్రమం పూనుకొని వారు తమ ఆత్మను తెలుసుకుని ఆత్మ ప్రకృతికి వాళ్ళ యొక్క చైతన్యానికి వీళ్ళంతా కూడా పిరమిడ్ మాస్టర్లు తయారు చేయడానికి ఇటువంటి శక్తి క్షేత్రాలు ఇటువంటి శక్తి కీలకమైన యొక్క ఆధారాన్ని కూడా మనకి కావాలి కాబట్టి వీటిని అందరూ నిర్మించుకుని ఏ డబ్బులు మనతో ఉండవు, అందరూ డబ్బులు అయిపోతే ఏ డబ్బులు మనతో రావు, ఏ డబ్బులు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం ప్రతిదానికి. ఖర్చు పెడతాం. హాస్పిటల్కి వెళ్ళామంటే డాక్టర్ 2-3 లక్షలు ఇస్తాము. అదే అదే ఆ 2-3 లక్షలు పెట్టి పిరమిడ్ కట్టుకోండి, ఖచ్చితంగా జీవితాంతం ఉపయోగం. మనం ఉన్నా లేకపోయినా ఇది ఉంటది ఎంతో మందికి ఉపకారపడుతుంది. ఉంటుంది ఇది. ఎప్పుడు 5,000 సంవత్సరాలు కట్టిన గిజా పిరమిడ్ ఇప్పటికే ఉంది. మరి ఇప్పుడు కూడా ఎందుకు చూస్తున్నాము? అది ధ్యానం కోసమే కట్టింది. భూమండలానికి శక్తివంతం చేయడానికి పుట్టింది. మనం కూడా ఈ కట్టే పిరమిడ్ అని కూడా మన ప్రకృతి చైతన్యంతో పాటు ఈ యొక్క భూమి చైతన్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ కూడా జీవరాశులు అన్నింటి కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బర్కాబాలు నిర్మించుకొని మీరంతా కూడా కాంతి శరీరంతో తయారు చేసుకుంటారని నా యొక్క మనవి. ఇంకా సార్ ఈ యొక్క ఇది ఉంది కదా క్రాప్ సర్కిల్స్, ఇవన్నీ ఎందుకు సార్? చుట్టూ క్రాప్ సర్కిల్స్ ఏంటంటే మనము ఈ భూమండలం మీద పంటలు పండిస్తున్నాము. భూమండలం మీద పండించే పంటలో ఈ కాంతిలోక వాసులు అంటే ఏలియన్స్ అంటాం మనము. సో వాళ్ళంతా భూమండలానికి వచ్చి మీరంతా మా కాంతిలోక వాసులే, మీరు గుర్తించాలి అని ఇటువంటి జామెట్రీకి సంబంధించినవన్నీ కూడా ఇటువంటి క్షేత్రాలు అంటే పంట పొలాల్లో వేసి వాళ్ళు ఒక గంటలో రాత్రి వచ్చి గంటలో వేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మాస్టర్స్ భూమి మీదకి వచ్చి భూమి మీదకి వచ్చి మీరు మేము ఒకటే, మీకు శక్తి కావాలి, ఈ శక్తి ఉంటే మీరంతా చైతన్యవంతం చెందుతారు. దానివల్ల ఈ క్రాప్ సర్కిల్స్ మీరు ధ్యానంలో వాడడం వల్ల ఆ యొక్క శక్తి మీ లోపల వచ్చినప్పుడు మీరు అనేక రకాల చైతన్యాల నుంచి వచ్చారు, అనేక కాంతి లోకాల నుంచి వచ్చారు. ఈ కాంతి లోకాలు ఎవరో కాదు, ఇవన్నీ కూడా శక్తి తరాలే. ప్రతి ఒక్క రూపంలో శక్తే ఉన్నది. ఆ శక్తికి అంతా కూడా ఈ క్రిస్టల్స్ మళ్ళీ ఎక్కడ మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి ఈ క్రిస్టల్స్ అని భూమిలోనే పడుతున్నాయి, ఈ రాళ్ళుగా ఉంటాయి. ఈ రాళ్ళని మళ్ళీ మలచి బాల్స్ గా తయారు చేసి మళ్ళీ దానికి అతికించడం వల్ల దాంట్లో ఉండే జామెట్రీ శక్తి మనకు వచ్చి ఆ శక్తి వల్ల మనకి విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు మన శరీరంలో ప్రవేశించి తద్వారా మనం చైతన్యం చెంది శక్తివంతులమని ఎక్కువ ఆధారపడే తత్వం నుంచి ఆధారపడే తత్వానికి మనము అంటే శ్వాస ద్వారానే మాత్రమే మన ఆహారం తీసుకుని మనం ఎంతో చైతన్యవంతులు అవుతాము. అట్లాగే మనం ఎన్నో ఆహార పదార్థాలు తగ్గించుకుంటున్నాం తినేవి, ముఖ్యంగా పాల పదార్థాలు. దానివల్ల ఏమవుతున్నది, ఆ యొక్క మందగించే యొక్క శక్తి మనలో తగ్గి మన కాంతివంతమైన శరీరం త్వరగా తయారవడానికి అవి ఎంతో మనకు ఉపయోగపడతాయి. సో ఈ మెరుగు అంటే ఈ పైన ఒక పిరమిడ్ ఉంది, ఆల్రెడీ కింద ఒక పిరమిడ్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ లో కనిపించేది మళ్ళీ ఎంతో ఉందో అదే భాగం పైన ఉంది. ఆ పైన ఉండే భాగం ఈ భాగం మధ్యలో ఉండేదంతా కూడా మెరుగు అంటే కాంతి అనే శక్తి లోపల ఉంది. ఈ లోపల తయారైన శక్తి ఈ మెరుగు కావాల ద్వారా కిందకు తీసుకురాబడుతుంది. కిందకు తీసుకొచ్చి ఇదంతా వర్షంలాగా వెదజల్లబడుతుంది. ఇదంతా అదే ఇక్కడ ఎనర్జీ వర్షంలాగా వచ్చినప్పుడు దాని కింద మనం ధ్యానం చేసినప్పుడు అనేక రోగాలను అనేక రుగ్మతలను మనం పోగొట్టుకుని ఆహా నేను ఈ శరీరం కాదు, నేను ఈ ఆత్మని, నా శరీరం చాలా తేలికైపోయింది, నేను ఆకలి వేయట్లేదు, నేను నా లోపల ఏదో జరుగుతుంది, నాకు కంటికి ఎవరెవరో కనపడుతున్నారు, ఆ శక్తివంతులంతా వాళ్ళంతా ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళతో సంభాషించాలి, వాళ్ళతో మాట్లాడాలి. నేను నాది భూమి కాదు, నేను కాంతి లోకాల నుంచి వచ్చాను, అది ఏ లోకం నుంచి వచ్చాను తెలుసుకోని కుతూహలం ఉంది కాబట్టి నేను వాళ్ళందరిని ఆహ్వానిస్తే కాంతి ద్వారా, ఈ కాంతి ద్వారా నేను మళ్ళీ ఆ కాంతిలో లీనమై నేను ఏ లోకం నుంచి వచ్చానో ఆ లోకం చూసుకోవడానికి ఈ భూలోకం నుంచి మనకు వీలు పడుతుంది అనే మన సత్యాన్ని మనం అందరం కూడా మనం తెలుసుకుని ఇదే సత్యాన్ని భూమండలంలో ఉన్న జీవరాశులందరికీ కూడా అలాగే మానవులందరికీ కూడా తెలియజేయాలని నా యొక్క మనవి విజ్ఞప్తి. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కేరళలో అవని ప్రపంచంలో అవని ఇప్పుడు భూమి ఓల్డ్ ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి అసెంట్ అవుతుంది కదా, అప్పుడు ఈ యొక్క పిరమిడ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద లేకపోతే ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేయాలి అనేది ఖచ్చితంగా అవసరం కదా. ఎందుకంటే ఇప్పుడు 2025 నుంచి 2030 వరకు భూమి మీద అనేక రకాలైన మార్పులు జరగబోతున్నాయి. భూమి ప్రక్షాళన అవుతుంది. ప్రక్షాళన అంటే మన ఇంట్లో చెత్త వేసాము, చెత్త వేస్తే పొద్దులేసి చీపురుతో తుడుచుకుంటాము. మరి భూమిని ఎవరు తుడుస్తారు? భూమి లోపల మనం ఏం చేస్తున్నాము, అక్కడ ఉన్న మినరల్స్ అని తీసేస్తున్నాం. ఇనుము, ఉక్కు, బంగారము, వెండి,
కెమికల్స్ అన్ని రకాలు తీసేస్తుంటే మరి మన శరీరంలో ఉన్న అవయవాలని మన నుంచి బయటకు తీస్తే మనం ఏమవుతాం? మరి భూమి ఏమవుతుంది? అది మరి భూమి కూడా వీక్ అయిపోతుంది. అదే అవన్నీ తీయడం కాకుండా మనిషి ప్లాస్టిక్ ఈ చెత్త కెమికల్స్ అన్ని వేయడం వేరు. దానివల్ల ఎన్విరాన్మెంట్ అంతా ప్రకృతి పంచభూతాలు నాశనం చేసుకున్నారు. మరి ఆ పర్యావరణం నాశనం చేయకుండా పర్యావరణ శక్తిని పెంచడానికి ఈ పిరమిడ్లు ఎప్పుడైతే మనం వేస్తున్నామో భూమి శక్తివంతంగా తయారయ్యి ఇది ఆటోమేటిక్ గా ఇప్పుడు ప్రస్తుతానికి 5వ తరంలో ఉంది, 9వ తరంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే 9వ తరంలోకి వెళ్ళిపోయిందో అక్కడ నుంచి కృతయుగంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. అబ్బా, అందుకే పత్రిజీ అన్నారా పిరమిడ్ కట్టడంతో భూమాత యొక్క రుణం తీర్చుకోవడం అవుతుంది అని. మనం భూమి మీదకి వచ్చి కొన్ని కోట్లు యుగాలు అయిపోయింది. ఆ యుగాలలో సంవత్సరాలు దాటినా మనం మాత్రం అలాగే ఉన్నాము. మరి మనము శక్తివంతులము ఆత్మలను ఎలా తెలుసుకోవాలి? భూమి అంతా మనకి ఎన్నో అన్ని ఇచ్చింది, ఆహారం ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, కోరికలు ఇచ్చింది, బంగారం ఇచ్చింది, అన్ని ఇచ్చింది. కానీ మనం ఏమి ఇచ్చాం? భూమి మనం ఏమి ఇవ్వలేదు. మనం మన ఇంటి నుంచి వెళ్ళిపోతూ మన ఇంట్లో ఎవరన్నా 10 రోజులు ఎవరన్నా ఇంటికి ఉండి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే 10 రోజులు భోజనం చేసి బయటకు వెళ్తున్నాం, కానీ చిన్న గిఫ్ట్ అని ఇస్తాం వాళ్ళకి. అలాగే మన భూమానికి మనం ఏం గిఫ్ట్ ఇస్తున్నాం? కనీసం ఒక పిరమిడ్ కడితే ఆమె ఎంతో సంతోషిస్తుంది. రేపు రాబోయే తరాలు జీవరాశులు ఎన్నెన్నో పుడతాయి ఇక్కడ. మరి వారికి ఆహారం ఎక్కడి నుంచి సారవుతుంది? భూమి నుంచే కదా. సో ఆ ప్రకృతిని కాపాడటానికి మన వంతు సహాయం. నువ్వు డబ్బులు ఇస్తే ఏం రావు ఇక్కడ, డబ్బులు కూడా నువ్వు తయారు చేసుకున్నవే, అవి మార్గము. కానీ శక్తి ఎలా తయారవుతుంది? శక్తి తయారవ్వాలంటే ఇటువంటి పిరమిడ్ కట్టడం వల్ల కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న గ్రహాల యొక్క శక్తి, కాంతి శక్తి అంతా కూడా కేవలం ఈ యొక్క పిరమిడ్లన్నీ కూడా భూమి మీదకి తీసుకొచ్చి భూమిని శక్తివంతం చేస్తుంది. ఆ శక్తివంతం చేయడానికి మన పాత్రని మనం పోషించాలి. మన జీవితం ఎంతో ధన్యమవుతుంది. మన ఆత్మ ఎంతో పురోగతికి, ఎంతో అభివృద్ధికి చెంది అనేక లోకాలలో ఈ యొక్క శక్తిని తీసుకెళ్లి మనం నేర్చుకుని ఆ లోకాల్లో ఈ శక్తిని అక్కడ ఇస్తాం. అంటే శరీరం ఉండక్కర్లా, మన ఆత్మలో ఉంటాయి ఇవన్నీ. నా ఆత్మలో ఉన్నాయి కాబట్టి నేను పిరమిడ్ యొక్క లోకం నుంచి వచ్చానని తెలుసుకున్నాను. దాన్ని పత్రిజీ గారు ధృవీకరించారు. దాన్ని బాగా డెవలప్మెంట్ చేయమని చెప్పారు. 2000 రకాల పిరమిడ్లు చూశాను సార్ ఈ భూమి మీద, రెండల మీద ఎక్కడ లేవు సార్ అంటే, నువ్వు ఏవేవైతే రకరకాల పిరమిడ్లు చూసావో అవన్నీ కూడా ఈ భూమి మీద నిర్మించాలి. నువ్వు అందుకోసం భూమి మీద నేను తెచ్చుకున్నాను. మీలాంటి వాళ్ళని 1,44,000 మందిని తెచ్చుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ప్రతి ఒక్కరి ప్రత్యేకత అంతా కలిస్తే ఈ భూమండలం అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. నేను ఇక్కడ భూమి మీదకి వచ్చాను, మీకు నేర్పించవలసినవి, చెప్పవలసినవి, ఇవ్వవలసినవి నేను మీకు ఇచ్చేసాను. ఒక మాస్టర్ గా మీకు ఏం చెప్పాలో మీలాంటి విద్యార్థులకు అన్ని ఇచ్చేసి మీకు అన్ని తెలిసి నేను నా ప్రయాణం ఇతర గ్రహాలకు వెళ్ళి ఈ భూమండలం లాగా వాటిని శుద్ధి చేయడానికి నేను వెళుతున్నాను. కాబట్టి నేను ఎక్కడికి పోలేదు, నేను తిరిగి మీ మధ్యలోనే ఉన్నాను. ఆత్మరూపంలో మీ మధ్యలో ఉన్నాను, భౌతికంగా లేను. కానీ ఆత్మరూపంలో కొన్ని కోట్ల మందికి ఏకకాలంలో అందరికి ఒకే దగ్గర కనిపిస్తాను నేను. ఆ రకంగా ఈ భూమిని చైతన్యవంతం చేసి అభివృద్ధి చేయాలని మిమ్మల్ని తెచ్చుకున్నందుకు మీరు నా యొక్క కోరికను మన్నించి వాటినన్నీ కూడా ఈ భూమండలం మీద నిర్మిస్తారని నేను నా శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి నేను ఇతర లోకాలకు వెళ్ళాను. కానీ మీరందరూ నాతోనే ఉన్నారు. భౌతిక శరీరం మాత్రమే లేదు, ఆస్ట్రల్ శరీరాలు కొన్ని వేలు లక్షలు ఈ భూమండలం మీద నాయి ఉన్నాయి. వాటితో నేను మిమ్మల్ని అందరూ రక్షించుకుంటాను. అలాగే మీరు ఈ పని చేసిన తర్వాత వేరే ఇతర మండలాలకి మళ్ళీ మీరు బాడీ వెకెట్ చేసిన తర్వాత ఇతర మండలాలకి మిమ్మల్ని పంపించడానికి నేను తయారుగా పైన లోకాలు మీకోసం వేచి ఉన్నాను అని నాకు ఇదంతా కూడా మెసేజ్ ఇచ్చారు. సో 2030 తర్వాత ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. పిరమిడ్ మాస్టర్లు కూడా మామూలు వాళ్ళకి వెళ్ళిపోయారు ఏంటి అని అనుకోవడానికి లేదు. మన పని ఉంటే మనం ఉంటాం, పని అయిపోతే మనం ఇతర పని చేయడానికి వచ్చాం. ఆ సత్యాన్ని మనం తెలుసుకుని ఆత్మరూపంలో ఉంటూ అందరిని ఆత్మ స్థితిలో చూసుకుని వారితో స్నేహంతోనూ, గౌరవంతోనూ, మర్యాదతోనూ, ప్రేమతోనూ, సత్యంతో ఎప్పుడైతే జీవిస్తామో ఏదే దైవాలు ఎవరో లేరు, మనమే దైవాలు అని మనగా తెలుసుకుని ఎంతో సంతోషమైన ఆనందంతో, ఆరోగ్యంతో ఈ భూమండలం మీద అందరూ జీవరాశులు జీవించాలని ఆయన యొక్క కోరిక. ఎస్ అయ్యా, థ్యాంక్ యూ. మీరు 10 రోజులు వచ్చి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉండి ఈ పిరమిడ్ కట్టించినందుకు, తర్వాత ఈ పిరమిడ్ పని పూర్తి అవ్వాలమ్మా అనేసి ఇవన్నీ పట్టుకొని వచ్చి మళ్ళా నిన్న అదంతా ఫిట్ చేయించావు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పిల్లల రూమ్స్ అన్నమాట, ఇవి 2. ఇంకా పైన నుంచి బయటికి వెళ్తే ఇది పెద్ద బాల్కనీ, ఇక్కడ కూర్చోవడానికి. అంటే చెట్లు ఉన్నాయి, చుట్టూరు చెట్లు. ఓకే, ఇది పైన బాల్కనీ అనమాట. ఇక్కడ నుంచి కార్ పోర్చ్లకి దిగుతాం. చూసారా మా కొబ్బరి చెట్టు, మా మామిడి చెట్టు, ఎన్ని మామిడికాయలు ఉన్నాయో కనిపిస్తుందా? ఓల్డ్ ఉన్నాయి చూసారా. ఇది ఇంకో మామిడి చెట్టు కొంచెం ప్లేస్లో. తర్వాత ఇంకా మీరు శ్రీ బుద్ధ భగవాను చూసారా పైన, దానిపైన మలయాళంలో అహింస పరమో ధర్మ అని రాశాను అనమాట. అది కూడా పెట్టేశాను.
ఎందుకంటే మనకి ఇదంతా పత్రిజీ ఇచ్చిన మహావరం. ఇదిగో కిందన మా గేటు, తర్వాత ఇది రోడ్డు, మెయిన్ రోడ్ అంటే బస్సులు ఏం పోదు, బాకీ అన్ని వాహనాలు పోతాయి. బాగుందా మా ఇంటి చుట్టూ? కేరళ వచ్చేటప్పుడు పాలక్కాడ్ వచ్చే పని ఉంటే రండి, సరేనా? ఇది మా చుట్టూ ఉన్న ఇల్లు, ఒక ఇల్లు, ఇది ఇంకో ఇల్లు. బాగుందా? ఎంత ప్రకృతిలో ఉందో చూసారా? పొలాల మధ్యలో, చెట్ల మధ్యలో. ఓకే, మనయ్య బాగుందా? మా వారు బయటికి వెళ్ళారు. అయితే సార్ని ఇప్పుడు వాళ్ళ మధ్యాహ్నం వెళ్తారు. సో వారికి కావాల్సినవి కొన్ని తీసుకోవడానికి వెళ్ళారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చొని, ఈ చెట్టు దగ్గర కూర్చొని ఎంత అద్భుతంగా ధ్యానం కుదురుతుందో తెలుసా? మీరందరూ కూడా పిరమిడ్ కట్టండి. ఇల్లు కట్టేటప్పుడు పిరమిడ్ ఖచ్చితంగా కట్టండి. హలో మాస్టర్స్, ఇది నాకు ప్రకృతి ఇచ్చింది. ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచం, కేరళలో ఉన్న దివ్యాత్మ స్వరూపుల యొక్క సహకారాలతో ఇది వచ్చింది తెలుసా? ఓకే, మరి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాను మేము, కానీ ఇదంతా ప్రకృతి ఇచ్చింది. అంటే ఒక మెర్కబా పిరమిడ్ కట్టుకోవాలనే ఆలోచన, ఇంత పెద్ద హౌసు, పిరమిడ్, అన్ని సౌకర్యాలు మాకు ఇచ్చింది. ఎవ్వరి దగ్గర ఏ అప్పు లేదు, ఎవ్వరి దగ్గర ఒక రూపాయి కూడా అడగలేదు. వాళ్ళకి మాకు సహాయం చేయాలని ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. అన్నీ ప్రకృతి తెచ్చి ఇచ్చింది, సరేనా? మన ఆలోచన 24 సంవత్సరాలు మేము అద్దీంట్లో ఉన్నాం. ఈ ధ్యాన ప్రచారం చాలా మహాద్భుతంగా చేశాం. సత్యంలో, ధర్మంలో, అహింసలో ఉంటూ ఎప్పుడు తప్పు చేయలేదు, ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయలేదు, ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి ఎవరి దగ్గర ఈ యొక్క ఆధ్యాత్మికతనే బిజినెస్ వల్కరించలేదు, సరేనా? సత్యంలో, ధర్మంలో, అహింసలో ఉండటం బట్టి దివ్యమైన ప్రచారం విఎంసి మలయాళం ద్వారా, విఎంసి తెలుగు ద్వారా, నో కాంప్రమైజ్, అంత గొప్పగా సత్యాన్ని, ధర్మాన్ని, అహింసని ప్రచారం చేయడం బట్టి, నిత్యం ధ్యానం చేయడం బట్టి, నిత్యం ధ్యాన ప్రచారం చేయడం బట్టి మాకు ఇవన్నీ ప్రకృతి ఇచ్చింది. మీకు కూడా ఇస్తారు, ప్రతి ఒక్కరికి ఇస్తారు, సరేనా? అయితే అందరూ ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. మీకు నచ్చిందా? అయితే నాకు చాలా ఆనందంగా ఉంది మీతో ఇదంతా షేర్ చేయడం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. 2024లో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా బాడీ వెకేట్ చేశారు. వాళ్ళకి కూడా సేవ చేసే మహద్భాగ్యం నాకు వచ్చింది, సరేనా? పత్రిసారి ఫోటో ఒక విఎంసి మలయాళంలో ఒక ధ్యాన సాధకులు అది హ్యాండ్తో చేసి ఇచ్చారు, అది పెన్సిల్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడే మన విఎంసి మలయాళం, విఎంసి తెలుగు మొత్తం వర్క్ చేసేది ఇక్కడే. ఇక్కడ పైన పడుకున్న చోట ఇది శ్రీచక్ర ఉంది, వర్క్ చేసే చోట మెరకబా ఉంది. పత్రిజీతో పాటు ఉన్న ఫోటో ఇది. మా కుటుంబాన్ని పత్రిజీ పట్టుకొని ఉన్న ఫోటో వినిపిస్తుందా? ఇది మా వారు, ఇది మా పిల్లల్ని, నన్ను, మా వారిని దగ్గరికి చేర్చున్న పత్రిజీ ఫోటో. వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క ప్రేమే ఇదంతా మా లైబ్రరీ. బాగుందా? థ్యాంక్ యూ.